హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అయితే డిస్కస్ చేద్దాం. కంటెంట్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు మంచి కంటెంట్ అయితే అందుతుంది. మన ఛానల్లో ఇంకా మంచి కంటెంట్ అయితే ఉంది. కొత్తగా ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే కంటెంట్ కూడా చూడండి. లెంతీ వీడియోస్ రూపంలో ఉంటాయి, కాంపిటేటివ్గా ఉపయోగపడుతుంది. సరే, టాపిక్లోకి వెళ్దాం. భూమిని ఆవరించి సుమారు 1600 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్న గాలిపొరను ఏమంటామంటే వాతావరణం అని అంటాం. గాలిపొరనే వాతావరణం అంటాం. అయితే ఎంతవరకు ఉంటుందంట? 1600 కిలోమీటర్ల వరకు ఉంటుంది. భూమి ఆకర్షణ వల్ల వాతావరణం భూ ఉపరితల వద్ద దట్టంగా ఉంటుంది, ఎత్తుకు వెళ్ళే కొద్ది మంది పలచగా ఉంటుంది. వాతావరణాన్ని మనకు తెలుసు అందరికీ. వాతావరణాన్ని అట్మాస్ఫియర్ అంటారు. అట్మాస్ అంటే ఆవిరి అని అర్థం. దీని యొక్క స్థితి, శీతోష్ణ స్థితి ఎలా ఉంటుందంటే ఒక్కరోజు లేదా కొన్ని గంటల్లో వాతావరణ అంశాల పరిస్థితిని తెలియజేస్తుంది. ఇది ప్రాంతాలను బట్టి ఈ వాతావరణం అనేది అంశాలను బట్టి మారుతూ ఉంటుంది, ప్రాంతాలను బట్టి కూడా మారుతూ ఉంటుంది. ఇది తాత్కాలికంగా ఉంటుంది, స్థిరంగా అయితే ఉండదు వాతావరణ స్థితి. ఏదైనా ఒక ప్రాంతానికి సంబంధించిన కొన్ని ఏళ్ల సగటు ఉష్ణోగ్రత, వాయుపీడనము, పవనాలు, వర్షపాతము తదితర భౌతిక అంశాల పరిస్థితులను తెలిపేదాన్ని శీతోష్ణ స్థితి అంటారు. శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే ఉష్ణోగ్రత, వాయుపీడనము, పవనాలు, వర్షపాతము. మనకి జీవకోటి మనుగడకి ముఖ్యమైన వాయువు ఏదంటే ఆక్సిజన్. మొత్తం వాతావరణంలో నీటి ఆవిరి సుమారు 0.4% ఉంటుంది. దీనిలో అధిక భాగము భూమికి దగ్గరగా ఉంటుంది నీటి ఆవిరి. నైట్రోజన్ వాయువు ఎంత ఉంటుందంటే 78.08%, ఆక్సిజన్ 20.94%, ఆర్గాన్ 0.93%, కార్బన్ డైఆక్సైడ్ 0.03%, ఇతర వాయువులు 0.02%. మొత్తంగా 100% మనం గమనించినట్లయితే వాతావరణంలో ఉన్నటువంటి పొరలు వివిధ పదార్థాల ఆధారంగా వాతావరణాన్ని మనం 2 ప్రధానమైనటువంటి పొరలుగా విభజించారు. అది సమరూప ఆవరణము, బహురూప ఆవరణము. సమరూప ఆవరణము 90 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది. దీనిలో 3 పొరలు ఉంటాయి. అది ట్రోపోఆవరణము, స్ట్రాటోఆవరణము, మీసోఆవరణము. ఈ సమరూప ఆవరణంలో నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాను, కార్బన్ డైఆక్సైడ్ వంటి వాయువుల నిష్పత్తి ఎలా ఉంటుందంట? ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి దీన్ని సమరూప ఆవరణం అంటాం. సమరూప ఆవరణంలో ఏముంటాయంటే ట్రోపోఆవరణం ఉంటుంది, స్ట్రాటో ఆవరణం ఉంటుంది, అదేవిధంగా మీసో ఆవరణం కూడా ఉంటుంది. మరి బహురూప ఆవరణం అంటే 90 కిలోమీటర్ల కంటే పైన ఉన్నటువంటి వాతావరణ పొరనే బహురూప ఆవరణం అంటాము. దీనిలో వాయువుల నిష్పత్తి ఎలా ఉంటుందంటే వేరువేరుగా ఉంటుంది, ఒకే రకంగా ఉండదు. కాబట్టి దీన్ని మనం బహురూప ఆవరణం అంటాం. దీనిలో ఏముంటుందంట? థర్మో ఆవరణం ఉంటుంది, ఎక్సో ఆవరణం అనే 2 పొరలు ఉంటాయి. నెక్స్ట్ చూస్తే మన టాపిక్ ట్రోపో ఆవరణం అనేది వాతావరణంలో అన్నిటికంటే కింద ఉన్నటువంటి పొర. ధ్రువాల వద్ద ఇది 8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద 18 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ధ్రువాల వద్ద 8 కిలోమీటర్ల ఎత్తు వరకు మరియు భూమధ్య రేఖ వద్ద 18 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించినటువంటి ఆవరణాన్ని ఏమంటారు అని అడిగితే మనం ట్రోపో ఆవరణం అని చెప్పాలి. ఎగ్జామ్లో వస్తుంది. ఈ పొర సగటు ఎత్తు 13 కిలోమీటర్లు. భూమధ్య రేఖ వద్ద బలమైన సంవహన ప్రవాహాల వల్ల వేడిమి చాలా ఎత్తు వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ట్రోపోఆవరణం ఎత్తు ఎలా ఉంటుందంట? ఎక్కువగా ఉంటుంది. అంటే భూమధ్య రేఖ వద్ద ఎత్తు ఎక్కువగా ఉండి ధ్రువాల వద్ద తక్కువగా ఉంటుంది. వాతావరణంలో ధూళి కణాలు, తేమ అంతా కూడా ఈ పొరలోనే ఉంటాయి. అంటే ధూళి కణాలు, తేమ అంతా దీనిలో ఉంటుంది, ట్రోపోఆవరణంలో ఉంటుంది. శీతోష్ణ స్థితులు, వర్షపాతము లాంటి వాతావరణ అంశాలన్నీ కూడా ఈ ఆవరణంలోనే సంభవిస్తాయి. శీతోష్ణ స్థితి కూడా ట్రోపో ఆవరణంలోనే వస్తుంది. ఈ పొరలోకి పైకి వెళ్ళే కొద్ది ఏమవుతుందమ్మా? ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. దీనిని సాధారణ క్షీణతాక్రమము అంటారు. సాధారణ క్షీణతాక్రమము చోటు చేసుకునేటువంటి ఆవరణము ఏది అంటే ట్రోపో ఆవరణము. నీటి బిందువులు ఘనీభవించడము, బాష్పీభవనము కావడము, ద్రవీభవనము, వర్షపాతము, తుఫాన్లు వంటివి కూడా ఎక్కడ జరుగుతాయంట? అన్నీ కూడా మన ట్రోపో ఆవరణంలో జరుగుతాయి. నీటి బిందువులు ఘనీభవించడం కానీ, బాష్పీభవనం అవడం కానీ, ద్రవీభవనం కానీ, వర్షపాతం కానీ, తుఫాన్లు కూడా ఎక్కడి నుంచి సంభవిస్తాయి అంటే ట్రోపో ఆవరణం నుంచి సంభవిస్తాయి. స్ట్రాటో ఆవరణం అంటే ఈ పొర 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఇందులో మబ్బులైతే ఉండవు. కాబట్టి వర్షపాతము, తుఫాన్లు ఏమైనా ఉంటాయా అంటే ఏమీ ఉండవు. మబ్బులు ఉంటేనే కదా వర్షపాతం కానీ తుఫాన్లు కానీ ఉంటాయి. అంటే మబ్బులు, వర్షపాతం అనేది ఎక్కడ ఉంటుంది? ట్రోపో ఆవరణంలోనే ఉంటుంది. స్ట్రాటో ఆవరణంలో ఏమీ ఉండవు. కానీ దీంట్లో చూస్తే మనం జెట్ విమానాలు ఎగరడానికి ఈ పొర అనేది చాలా అనువుగా ఉంటుంది. జెట్ విమానాలు
స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ పొర కూడా ఉంటుంది. ఎత్తుకు వెళ్ళే కొలది ఈ ఆవరణంలో ఉష్ణోగ్రతలు ఏమవుతాయి? తగ్గుతాయి. గమనించండి, ఎత్తుకు వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు తగ్గుతాయి, కింద ఉండేటువంటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. సో మీసో ఆవరణము ఇది 80 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. తర్వాత ఫస్ట్ ట్రోపో అండి, 2 స్ట్రాటో, 3 మీసో. ఇది 80 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఉల్కలు ఈ పొరలోకి ప్రవేశించగానే కాలిపోతాయి అన్నమాట. ఎత్తు పెరిగే కొలది ఏమవుతుందంటే ఈ ఆవరణంలో ఉష్ణోగ్రతలు ఏమవుతాయి? తగ్గిపోతూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వన్ ధర్మో ఆవరణము, ఎక్సో ఆవరణము. ధర్మో ఆవరణం 400 కిలోమీటర్ల వరకు ఉంటుంది. చూడండి, 400 కిలోమీటర్ల వరకు విస్తరించినటువంటి ఆవరణాన్ని లేదా వాతావరణ పొరను ఏమంటాము అంటే ధర్మో ఆవరణము. ధర్మో ఆవరణంలో ఎత్తుకు వెళ్ళే కొలది ఏమవుతుంది? ఉష్ణోగ్రత ఇక్కడ కూడా ఉష్ణోగ్రత తగ్గిపోతూ ఉంటుంది. దీనిలో చూస్తే అయాన్లు అనే కణాలు ఉంటాయి. అంటే విద్యుద్ధావేశానికి సంబంధించినటువంటి రేడియో తరంగాలు, పరావరణ కిరణాలు అలాంటివి కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ అయాన్లు భూమి నుంచి ప్రసారితమయ్యేటువంటి రేడియో తరంగాలు తిరిగి భూమికి పరావర్తనం చెందుతాయి. అంటే ఇక రేడియో తరంగాలు భూమి నుంచే వస్తాయి, అది మళ్ళీ తిరిగి భూమికి చేరుతాయి. ఈ పొరని ఐనో ఆవరణం అని కూడా అంటారు. ధర్మో ఆవరణాన్నే మళ్ళీ ఐనో ఆవరణం అని కూడా పిలుస్తారు. ఎక్సో ఆవరణం అంటే ఇది వాతావరణంలో అన్నిటికంటే చివర ఉన్న పొర. వాతావరణంలో అన్నిటికంటే చివర ఉన్న పొరను ఏమంటామంటే ఎక్సో ఆవరణం అని పిలుస్తారు. ఎక్సో ఆవరణం అని పిలుస్తారు. సౌరశక్తి, సౌరపటం అంటే ఏంటి? సూర్యుడి నుంచి నిరంతరం విడుదలయ్యే శక్తినే సౌర వికిరణం అంటారు. సూర్యుడి నుంచి విడుదలవుతున్న శక్తి ఉంటుంది కదా, దాన్ని మనం ఏమంటామంటే సౌర వికిరణం అంటారు. సూర్యుడిలో నిరంతరం కూడా ఉష్ణం జనిస్తూ ఉంటుంది. తర్వాత సూర్యుడి యొక్క వ్యాసము భూమి యొక్క వ్యాసం చూస్తే 109 రెట్లు కంటే ఎక్కువ ఉంటుంది. సూర్యుడి యొక్క వ్యాసం భూమి కంటే చాలా ఎక్కువ కదా. భూమి గురుత్వాకర్షణ శక్తి కంటే సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి కూడా ఎంత ఎక్కువ అంటే 28 రెట్లు అధికము. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది, సూర్యుడికి ఉంటుంది. కానీ సూర్యుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి చూస్తే భూమి కంటే 28 రెట్లు అధికంగా ఉంటుంది. వ్యాసం అయితే 109 రెట్లు ఎక్కువగా ఉంటుంది. మరి గురుత్వాకర్షణ శక్తి చూస్తే 28 రెట్లు అధికంగా ఉంటుంది. సూర్యుడు భూమి కంటే ఎంత దూరంలో ఉన్నాడు అంటే చాలా దూరంలో ఉన్నాడు. 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టున్నాడు. చూడండి, ఇక్కడ సూర్యుడు భూమి కంటే 1.3 మిలియన్ రెట్లు పెద్దదిగా ఉంటాడు. చాలా పెద్దగా ఉంటాడు. 1.3 మిలియన్ రెట్లట. మనం ఊహించలేము అంత వ్యాసం అనమాట. సూర్యుడు విడుదల చేస్తున్న శక్తిలో అంటే ఎంత విడుదల చేస్తుంది చూడండి, ఆ శక్తిలో ఎంతో కొంత భూమి గ్రహిస్తుంది. ఆ గ్రహించే శక్తి 2000 మిలియన్లో 1 వంతుట. 2000 మిలియన్లో 1 వంతు. భూమి వైపు నిరంతరము ప్రసరించే సూర్యుడి శక్తిని సూర్యపటం అంటారు. భూమి వైపుకి నిరంతరం ప్రసరించే సూర్యుడి శక్తిని సూర్యపటం అంటారు. సగటున భూమి 1 చదరపు సెంటీమీటర్ల ఉపరితల విస్తీర్ణంలో నిమిషానికి 2 క్యాలరీల శక్తికి సమానమైన దాన్ని సూర్యపటం అని లేదా సౌర స్థిరాంకము అంటాము. అంటే 1 చదరపు సెంటీమీటర్ ఉపరితల విస్తీర్ణంలో నిమిషానికి 2 క్యాలరీల శక్తి. 2 క్యాలరీల శక్తి దాన్ని సౌరపటం గ్రహిస్తుంది. దీన్ని సౌర స్థిరాంకం, వేరే ఇంపార్టెంట్, సౌర స్థిరాంకము అనగా అని చెప్పాలి. భూమి గ్రహిస్తున్న శక్తిలో పరావర్తనం అవుతున్నటువంటి శక్తిని ఆల్బిడో అంటారు. భూమి గ్రహిస్తున్నటువంటి శక్తిలో పరావర్తనం అవుతూ ఉంటుంది, దాన్ని ఆల్బిడో. భూమి యొక్క ఆల్బిడో ఎంత అంటే 35 యూనిట్లు. సూర్యపటాన్ని ఏమేమి ప్రభావితం చేస్తాయంటే సూర్యకిరణాల వాలు తక్కువగా ఉంటే సూర్యపటం తీవ్రత ఎక్కువగాను, వాలు ఎక్కువగా ఉంటే తీవ్రత తక్కువగాను ఉంటుంది. సూర్యోదయము సూర్యాస్తమయంలో కంటే మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యపటం ఎక్కువగా ఉంటుంది. సూర్యకిరణాలు లంబంగా ప్రసరించే ఉష్ణమండల ప్రాంతాలు సూర్యకిరణాలు ఏటవాలుగా ప్రసరించే ధ్రువ ప్రాంతాల కంటే ఎక్కువ సూర్యపటాన్ని గ్రహిస్తాయి. పగటి ప్రమాణం ఎక్కువగా ఉండే వేసవికాలాలు, పగటి ప్రమాణం తక్కువగా ఉండే శీతాకాలాలు అధిక సూర్యపటాన్ని గ్రహిస్తాయి. ఇవన్నీ కూడా చాలా లాజికల్ బిట్స్ అడుగుతారు. భూమధ్య రేఖ నుంచి దూరంగా వెళ్ళే కొలది వేసవికాల పగటి ప్రమాణం ఏమవుతుంది? పెరుగుతుంది. శీతాకాలంలో రాత్రి ప్రమాణం పెరుగుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్, మనందరికీ తెలిసిన విషయం. తర్వాత చూడండి, సౌర వికిరణం అంటే ఏంటి? సూర్యుడి నుంచి నిరంతరం విడుదల అపరిమితమైన శక్తిని సౌర వికిరణం అంటారు. సూర్యుడి నుంచి నిరంతరం ఉష్ణం జనించే ప్రక్రియని అనుసంఘటన. భూమి వైపు నిరంతరం ప్రసరించే సూర్యుని శక్తిని ఏమంటారు? సూర్యపటం అని పిలుస్తారు. సౌర స్థిరాంకం అంటే 1 చదరపు సెంటీమీటర్ భూమి విస్తీర్ణానికి 1 నిమిషానికి 2 క్యాలరీల శక్తికి సమానమైన ఉష్ణాన్ని గ్రహించడాన్ని సౌర స్థిరాంకం అంటారు. భూమి గ్రహించిన శక్తిని దీర్ఘతరంగాలుగా విశ్వంలోకి విడుదల చేయడాన్ని భూ వికిరణం అంటాం. భూమి గ్రహిస్తున్న శక్తిలో పరావర్తనం అవుతున్న శక్తిని ఏమంటామంటే ఆల్బిడో. పరావర్తన శక్తి శాతాన్ని ఆల్బిడో అని పిలుస్తారు. సూర్యపటం ద్వారా భూమి ఎంత వేడెక్కుతుందో, ఎంత భూ వికిరణం ద్వారా కూడా అంతగానే చల్లబడుతుంది. దాన్ని ఉష్ణ సమతుల్యం అంటారు. అలా దాన్ని బేస్ చేసుకుని మనకి వర్షాలు కూడా పడుతూ ఉంటాయి. చూడండి, ఇంకా మనకి ఇంపార్టెంట్ బిట్స్ చూస్తే వాతావరణంలో పై పొరను ఏమని పిలుస్తారు అంటే మనకి తెలిసిందే. మనకి ఏమని పిలుస్తారు?
ఏమని పిలుస్తారమ్మా? ఎక్సోస్ఫియర్. వాతావరణంలో పైన ఉన్న పొరని ఎక్సోస్ఫియర్ అని పిలుస్తారు. వాతావరణంలో అధికంగా ఉండే జడవాయువు ఏది? అధికంగా ఉండేటువంటి జడవాయువు ఆర్గాన్. అదేవిధంగా వాతావరణంలో ఏ పొర నుంచి రేడియో తరంగాలు ప్రసారితమవుతాయి? ఐనోవర్ణమా, మిసోవర్ణమా, స్ట్రాటోవర్ణమా, ట్రోపోవర్ణమా అని చూస్తే యొక్క వాతావరణంలో రేడియో తరంగాలు ప్రసారితమైనది ఐనో ఆవరణము. భూమికి దగ్గరగా ఉన్న వాతావరణ పొర ఏది? భూమికి దగ్గరగా ఉన్నటువంటి వాతావరణ పొర చూస్తే మనకి భూమికి దగ్గర ఉన్న వాతావరణం ట్రోపోస్ఫియర్. ట్రోపోస్ఫియర్ ఇక్కడ దగ్గరగా ఉంది. రాత్రి వేళలో భూమి నుంచి సముద్రం వైపు వీచే గాలుల్ని ఏమంటారు? సముద్రమందమంతా భూమందమారుతము, చల్లని గాలి ఏమని పిలుస్తారు అని చూస్తే మనకి ఏం పిలుస్తారంట? భూమంద మారుతము అని పిలుస్తారు. భూమంద మారుతము. వాతావరణంలో అత్యల్ప ఎత్తులో ఉన్న పొరని ఏమని పిలుస్తారు అని పిలిస్తే మనకి ట్రోపోస్ఫియర్. వాతావరణ మార్పులు ఎక్కువగా ఎక్కడ జరుగుతాయి అని చూస్తే మనకి ట్రోపోస్ఫియర్లోనే జరుగుతాయి. భూమి మీద ఆక్సిజన్ యొక్క భాగం ఎంత అని అడుగుతున్నాడు. 27.72%. ఓజోన్ ఆవరణం అని దేనిని పిలుస్తారు అని పిలిస్తే అది ఓజోన్ ఆవరణం అని దేన్ని పిలుస్తారు అంటే స్ట్రాటో ఆవరణంలోనే ఓజోన్ ఉంటుంది కాబట్టి. స్పేస్ స్టేషన్ ఏ ఆవరణంలో ఉంది? స్పేస్ స్టేషన్ ఏ ఆవరణంలో ఉందంట? స్పేస్ స్టేషన్ ధర్మో ఆవరణంలో ఉంది. వాతావరణ పొరలు వేటి మూలంగా వేడెక్కుతాయి అని చూస్తే భూ వికిరణం ద్వారా వేడెక్కుతాయి. భూమి సగటు ఆల్బిడో ఎంత అని చెప్తే మనకి 35%. సముద్ర మట్టం వద్ద సాధారణ వాతావరణ పీడనం ఎంత ఉంటుంది అంటే 1013.2 మిల్లీబార్స్ ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతను గ్రహించే నేలలు ఏమంటే నల్లరేగడి నేలలు. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయమని మరి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇలాంటి మరింటి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ఛానల్ని మరి స్కిప్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మంచి కంటెంట్ అయితే ఉంటుంది. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ గుడ్ కంటెంట్. ఇంతవరకు మరి చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.